నీ వల్ల మాకు సీట్ బొక్క, నువ్వు 4 years ఫీజు కడితేనే నీ డాక్యుమెంట్స్ నీకు ఇస్తా అని చెప్పారు. నమస్తే మా, గుడ్ మార్నింగ్. టైమ్ ఈస్ 8:30 రైట్ నౌ. ఆఫీస్ లో మన సోలో డిజైన్ ప్రాజెక్ట్ ది మెజారిటీ ఆఫ్ ద పని నేను అయిపోయిందని చెప్పిన కదా. ఈ రోజు వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ ప్రాజెక్ట్, అవర్ మెయిన్ ప్రాజెక్ట్. దానివి మస్తు పనులు నేను కంప్లీట్ చేయాల్సింది. సో ఈ రోజు 10 గంటల నుంచే ఒక 3-4 క్యాలెండర్లు బ్లాక్ చేసిన టు డిస్కస్ సమ్ స్టఫ్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు ఆఫీస్ లో ఒక 3-4 గంటలు కాల్సే ఉండబోతున్నాయి. బట్ ఇట్స్ గుడ్ టు క్యాచ్ అప్ విత్ బడీస్, విత్ ఆఫీస్ బడీస్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఆల్రెడీ టు ద ఆఫీస్. లైట్ గా సల్బెడుతున్నట్టు అనిపించింది, అందుకే మళ్ళీ హుడీ వేసేసా. ఇక ఆఫీస్ పోదాం అండ్ ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. 2 hours later. Go for it. Oh yeah, this is great. Yeah. More later. Many chilly hours later. Namaste. It is 6:30 PM right now. ఎండ చూస్తే అట్లా అనిపిస్తున్నది కదా, ఇక్కడ అదే మ్యాజిక్. ఎనీవేస్, ఈ రోజు ఆఫీస్ అయితే వైబ్ వేరే ఉండే, కానీ లంచ్ కి మనకేమి మంచి ఆప్షన్స్ లేకుండే. సో ఏం తిన్నారా, నేను చూసిరు కదా, ఒక బర్గర్ తిన్నా. బకాస్ ఉండే, అస్సలు ఫ్లేవర్ లేకుండే. ఎందుకు తిన్నాను రా అనిపించింది. అది తిన్నా కానీ అరౌండ్ ఒక 600-700 క్యాలరీస్ ఉంటాయి దాంట్లో, అంతే. పిచ్చిగా ఆకలి అవుతుంది. మంచిగా ఇంటికి పొంగనే దాన్ని ఇచ్చి పడేయాలి, లేకపోతే కొట్టుకోబోయేటట్టున్నా. ఆల్సో వెరీ డిహైడ్రేటెడ్. వెదర్ అట్లుంది, మనం ఏం చేయగలుగుతాం? A few minutes later. Just then. So we have this about 200 grams of rice, 200 grams of dal, కొంచెం కీరా ఫర్ ఫైబర్. ప్రోటీన్ కోసం I got some chicken. తొందర తినాలి, లేకపోతే అవుట్ అయిపోతా. Two hours later. మావా టైం 9:51 PM. Yes. And I was working on YouTube stuff for some time. ఏదో అట్లా కూర్చొని ఒక 30-40 minutes పని చేసుకుందాం అనుకున్నా. 2.5 గంటల నుంచి నాకు తెలియకుండా పని చేస్తూనే ఉన్నా. సడన్ గా ఏమైతుంది, బై జిమ్ పోవాలి అని చెప్పి చూస్తే టైం 9:50 అవుతుంది. ఈ రోజు పొద్దున్న నుంచి అవుతున్న ఇన్సిడెంట్స్ ప్రకారం అంటే ఆఫీస్ లో ట్రీట్స్ ఉండే, సో కొంచెం డానిష్, కొంచెం కుకీస్ తిన్నుండే. లంచ్ ఏమో ఏం కరెక్ట్ గా లేక బర్గర్ తిన్నా. దాంట్లో వీగన్ మీట్ ఉండే, బట్ ఐ వాస్ స్టిల్ హంగ్రీ. చాలా తక్కువ ప్రోటీన్ వచ్చింది, అదైతే ఫిక్స్. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ప్రసాదం తిన్నా, తర్వాత ఒక 3 చిన్న ఆరెంజెస్ తిన్నా, తర్వాత కొంచెం పప్పు అన్నం తిన్నుండే. పని చేద్దామని కూర్చున్నా, ఒక 2-3 గంటలు అట్లా ఫట్టు మనకి ఎగిరిపోయింది. ఇప్పుడు జిమ్ పోవడానికి నాకైతే ఓపిక లేదు. అండ్ ఆంటీ ఆల్రెడీ డిన్నర్ కోసం పెసరట్ చేసింది. ఈ రోజు యాక్చువల్లీ థర్స్డే, పుష్ డే తోని ఈ రోజు మళ్ళీ మన జిమ్ రొటీన్ స్టార్ట్ అవ్వాలి, కానీ వీఆర్ స్కిప్పింగ్ ఇట్. ఈ రోజు అన్ప్లాన్ రెస్ట్ డే అయిపోయింది, బట్ స్టిల్ ఫైన్. సండే రోజు జిమ్ పోయి సెట్ చేద్దాం, నో వరీస్. బట్ నౌ లెట్స్ గో హ్యావ్ అవర్ డిన్నర్. 1 minute later. ఆంటీ జిమ్ స్కిప్ చేస్తున్నా, సండే రోజు వెళ్తా. ఇంకా This looks yum, right? Moments later. ఓకే, స్టోరీ టైం. మావా పాటలు పెట్టుకునేది పని చేస్తుండే. సడన్ గా మన బాహుబలి వచ్చింది. ఈ రోజు July 10th, అంటే బాహుబలి రిలీజ్ అయ్యి ఈ రోజుకి 10 years అవుతుంది. ఆ డెకేడ్. ఎస్, వాయమ్మో, అసలు గుర్తు చేసుకుంటుంటేనే మైండ్ ఖరాబ్ అవుతుంది. మరి 10 ఏళ్ళు లేదురా, నాకు ఇంకా గుర్తుంది బాహుబలి 1 రిలీజ్ అయినప్పుడు. నేను నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హాస్టల్ ఉంటుండే. సో రిలీజ్ అయినప్పుడు థియేటర్ లో చూడడానికి స్కోప్ లేకుండే. బట్ నాకు ప్రభాస్ అంటే వేరే లెవెల్ పిచ్ ఉంటుండే. ఎంత పిచ్ అంటే 8th క్లాస్ లో మిర్చి సినిమా రిలీజ్ అయినప్పుడు ఇక్కడ మన స్పైడర్ మ్యాన్ Iron Man పోస్టర్ సైజ్ ఉంది కదా, దీనికి 2.5x సైజ్ ఉంటుండే. అంటే దగ్గర 2/3 feet. ఎస్, ప్రభాస్ ది 2/3 పోస్టర్ నా రూమ్ లో ఉంటుండే. అది చూసి అట్లా తయారు కావాలి లైఫ్ లో ఒక రోజు అని చెప్పి బాగా ఫీల్ అయిపోతుండే, అంత పిచ్చి. సో బాహుబలి 1 టైం కి థియేటర్ లో చూడడానికి మనకు దొరకలేదు రిలీజ్ అయిన రోజు. బట్ బాహుబలి 2 రిలీజ్ అయినప్పుడు అప్పుడే నాది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి అనుకుంటా. జేఈమెన్స్ బాగానే రాసిన, క్వాలిఫై కూడా అయిపోయినా. నాకు వచ్చిన ర్యాంక్ IIIT లో సీట్లు వస్తుండే, కానీ నాకు IIITలు ఇవన్నీ ఉంటాయని కూడా తెలియదు అప్పట్లో. అట్లా మనకు తెలియకుండా అవకాశం పోయింది. తర్వాత సర్లే ఎంసెట్ సెట్ చేద్దాము అని చెప్పేసి ఏదో క్రాష్ కోర్స్ లో జాయిన్ అయినా. నాకు ఈ క్రాష్ కోర్స్ నడిచే ఎగ్జాక్ట్ టైమ్ లో ఒక 2 నెలలలో బాహుబలి 2 రిలీజ్ అవుతుంది అని చెప్పేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సో మనం కుటుంబం వాళ్ళు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫోన్ పట్టుకొని బాగల్గా తీరు బుక్ మై షో ఓపెన్ చేసి లోడింగ్ ఒకటే పని. మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ టైంలో రెడ్మీ ఫోన్ లో ఫ్లాష్ సేల్, కొన్ని 1 minute సేల్ బాగా వస్తుండే. అప్పట్లోనే చాలా సార్లు రియల్మీ నుంచి, రెడ్మీ నుంచి బాగా గివ్ అవేలు కూడా గెలిచినాం. మనకి టెక్ అంటే అప్పటి నుంచే ఇష్టం కదా. సో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అన్నట్టు. టికెట్లు రిలీజ్ కాగానే ఫస్ట్ నాకు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ లో దొరకాలి అని ఫిక్స్ అయిపోయాను. నేను ఒక్కని పోతున్నా అని నాకు తెలుసు, నాతో పాటు ఎవరెవరు వస్తారా ఏందా నాకు తెలియదు. అప్పట్లో పెద్ద దోస్తులు సర్కిల్ అంతా కూడా లేదు. ఎవడొస్తాడు ఎవడు రాకపోతాడు. మాక్సిమం 6 tickets కాబట్టి 6 tickets బుక్ చేయడానికి రెడీ ఉన్నా. అట్లా మనం క్రాష్ కోర్స్ లో జాయిన్ అయిన డే 1 నుంచి మనం ఇదే పట్టుకొని రెడీగా ఉన్నాం కదా. ఫస్ట్ ఒక వారం మొత్తం ఓపెన్ చేసి రిఫ్రెష్ ఇదే నడుస్తుండే. ఆ క్రాష్ కోర్స్ నడిచేదేమో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ఒక 2-3 గంటలు. మనమేమో టికెట్లు చూసేది పొద్దు నుంచి రాత్రి దాకా. సో ఈ ఎంసెట్ క్రాష్ కోర్స్ వల్ల బాగా డిస్ట్రాక్షన్ అవుతుందని చెప్పి అది పక్కన పెట్టినా. ఒక వారం రోజుల తర్వాత సర్లే ఇక క్లాస్ ఇందాము అని చెప్పేసి అట్లా చూస్తే ఆడ మనకి చెప్పే ప్రొఫెసర్ ఆల్రెడీ ఏదో ఆస్ట్రోఫిజిక్స్ అది ఇది ఏదో ఎడుకో వెళ్ళిపోయాడు. మనం ఇంకా బేసిక్ స్టార్టింగ్ లోనే ఉన్నాం. మనకు అక్కడ నుంచి నేర్పియాలి కదా, అదంతా ఆల్రెడీ ఫస్ట్ వీక్ లోనే అయిపోయిన ఉండేనంట. ఇక మన చేతిలో ఏముండేదని చెప్పి అట్లా లైట్ తీసుకున్నాం. తర్వాత జరిగినాయి స్టంట్ల మీద స్టంట్లు. ఇంత
డెడికేషన్ తోని మనం టికెట్లు చూస్తే మనకి ఎంసెట్ ర్యాంక్ వస్తుందా? ఏదో ఒక ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ కి నాకు ఉప్పల్లో ఒక కాలేజ్ లో సీట్ వచ్చింది. ఆడ మాహోల్ చాలా డేంజర్ ఉండే. డే 1 రోజే గోడలు దుంకి పోవుడు, సిగరెట్లు తాగుడు, అండ్ పక్కనే ఉప్పల్లో థియేటర్స్ ఉంటాయి కదా 2-3, డైరెక్ట్ క్లాసులు బంగొట్టి థియేటర్ దగ్గరకు పోయి చిల్లవుడు. ఆల్సో పక్కనే ఒక వైన్ షాప్ కూడా ఉంటది. సో ఆడ సీనియర్లది వాళ్ళందరిది మాహోల్ చూస్తుంటే నాకు జర భయమైంది. మనమా మరి ఇట్లాంటి వైల్డ్ పరిస్థితులకు ఎప్పుడు ఎక్స్పోజ్ కాలేదు. ఇప్పుడు ఇక్కడ ఉంటే నేను కూడా ఇట్లా అయితేనేమో అని భయమైంది. అంటే మనమేమో బాగా సూన్సాన్ మనిషి అయ్యే. సో ఇక వేరే కాలేజ్ కి పోదామని చెప్పి సెకండ్ కౌన్సిలింగ్ కి పోయినా, నాకు కావాల్సిన కాలేజీలు అన్ని పెట్టినా, సెకండ్ కౌన్సిలింగ్ ఏం రాలేదు. సరే అని చెప్పి ఒక స్పాట్ అడ్మిషన్స్ అని ఉంటాయి కదా, దానికి అప్లై చేసిన. నాకు స్పాట్ అడ్మిషన్ లో శ్రీనిధిలో సీట్ వచ్చింది. ఈ స్పాట్ అడ్మిషన్ లో నాకు సీట్ వచ్చే పాయింట్ కి ఆల్రెడీ సెప్టెంబర్ అవుతుంది కావచ్చు. క్లాసెస్ నార్మల్ గా స్టార్ట్ అయ్యి జూలై ఆగస్ట్ టైమ్ లో కదా. సో ఆల్రెడీ సెప్టెంబర్ ఎండ్ అయిపోయినకి వస్తుంది. ఇట్లా సీట్ కన్ఫర్మేషన్ కోసం తర్వాత శ్రీనిధి కాలేజ్ కి పోయినా. పోతే మనోడు సరే బాయ్ సీట్ ఉంది, పోయి డాక్యుమెంట్లు తెచ్చేయమని చెప్పాడు. ఇప్పుడు మనం ఆల్రెడీ జాయిన్ అయిన కాలేజ్ కి వచ్చి బాయ్ నా డాక్యుమెంట్స్ నాకు ఇవ్వ అని అడిగితే నీ వల్ల మాకు సీట్ బొక్క, నువ్వు 4 years ఫీజు కడితేనే నీ డాక్యుమెంట్స్ నీకు ఇస్తా అని చెప్పారు. ఇది మరి అన్యాయం బై 4 years ఫీజు ఎట్లా కడతా, ఇదంతా కాన్ పని అని అడిగితే వి కాంట్ హెల్ప్ యూ హావ్ టు పే అన్నారు. ఇక పొలిటీషియన్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి రికమెండేషన్ కోసం అటు ఇటు పిచ్చోళ్ళ తిరిగి ఉండే. అయినా ఎవ్వరు దేకలేడు. నో లక్. మనకి పెద్ద పవర్ తెలిసిన వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు కదా, నార్మల్ మనిషి. ఇక సరే అని చెప్పి ఒక వారం రోజులు అటు ఇటు నెగోసియేషన్ చేసిన తర్వాత సరే 4 years వద్దు, ఒక 2 years కడితే నీ డాక్యుమెంట్స్ నీకు ఇస్తానన్నాడు. సరేరా గానీ అని చెప్పేసి 2 years ఫీజు కట్టిన. 35,000 స్కాలర్షిప్ వచ్చినుండే. ఆ రిమైనింగ్ 50,000-60,000 ఉంటుంది పర్ ఇయర్. అట్లా దగ్గర 1,20,000 అట్లా కట్టినుండే నా డాక్యుమెంట్స్ నేను తీసుకోవడానికి, విచ్ ఇస్ సో మచ్. అవన్నీ డాడీ దగ్గరికి నుంచి తీసుకొని కట్టినుండే. ఇక డాడీ ముఖంలో ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు భయం అవుతుండే. అబ్బా ఇంతగానం ఎట్లా ఖర్చు పెట్టిపించినా, ఇప్పుడు నా పరిస్థితి ఏంది, ఎట్లా సెట్ చేస్తా ఏంది, మొత్తం మైండ్ అంతా ఖరాబ్. బట్ ఏదో ఒకటి లైఫ్ లో వీక్తా అని చెప్పేసి నాకు తెలుసు, కానీ మైండ్ వెనకాల ఆ టైంలో ఇట్లానే ఉండే. ఇక సరే ఏం చేయలేము అని చెప్పి నా డాక్యుమెంట్స్ తీసుకొని నాకు శ్రీనిధి కాలేజీకి పోయినా. ఈడికి పోయిన తర్వాత నా స్పాట్ అడ్మిషన్ సీట్ బిస్కెట్ అయిపోయిందంట. అంటే వారం ముందు కన్ఫర్మ్ అని చెప్పిండ్రు, మరి వారం రోజులు గ్యాప్ తీసుకొని వచ్చినా కాబట్టి యువర్ సీట్ ఈస్ నో లాంగర్ అవైలబుల్ బాబాయ్ అని చెప్పారు. అరే ఏం మాట్లాడుతున్నావు మా మన బుర్రు ఉన్నదా అని అడిగిన. సారీ వి కాంట్ హెల్ప్ అన్న. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ఆస్కింగ్ ఫైనలీ దే సెడ్ దెర్ ఈస్ అనదర్ సీట్ బట్ యూ హ్యావ్ టు పే డొనేషన్ ఫర్ దట్. టెక్నికలీ మేనేజ్మెంట్ కోటా అని చెప్పారు. ఇప్పుడు ఇది కాకపోతే నాకు ఏ కాలేజ్ లో అడ్మిషన్ లేదు. ఇక గుండెని బండ చేసుకొని మా డాడీ చేతిలో ఒక బండ బూతుల తిట్లు తిని కాళ్ళే మా డాడీ తిట్టాడు. డాడీ ఒకవేళ నువ్వు వీడియో వస్తున్నట్టయితే రైమింగ్ బాగుంటదని చెప్పిన, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. బట్ ఎనీవేస్ అట్లా ఫైనలీ మనకు సీట్ వచ్చింది. జాయిన్ అయిన 2-3 నెలలకి ఇంటర్నల్ గా బాగా స్ట్రాంగ్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ సీట్ ఏదైతే ఒకటి ఉంది అని చెప్పిండ్రో అది నా స్పాట్ అడ్మిషన్ సీటేనని. అట్లా నా సీట్ నేనే డబ్బులు పెట్టి కొనుక్కున్నా అనమాట. దీన్నే విధి వైపరీత్యం అంటారు. సో అది అప్పట్లో మన పంచాయతీ. బట్ ముచ్చటంతా మర్చిపోయినాం, సైడ్ ట్రాక్ అయిపోయినాం. ఇక్కడ మళ్ళీ బాహుబలి మెయిన్ ట్రాక్ వస్తే ఇప్పటిదాకా చెప్పిన కదా 10 years అయింది అని చెప్పేసి పాట వింటుంటే సడన్ గా క్లిక్ అయింది. అంటే 2-3 గంటల ముందు అది రీల్ చూస్తుండే, బాహుబలి రిలీజ్ అని చెప్పేసి అది పెట్టిర్రు. సో అది యూషా డెకేడ్ ఆఫ్ బాహుబలి అని చెప్పేసి ఉండే. సూపర్ హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏందో తెలుసా, నాకు ఈ రోజే డేట్ అని తెలియదు. రీల్ కూడా ఒక 2-3 గంటల ముందు చూసిన. ఈ రోజు ఆఫీస్ లో ఉన్నప్పుడు మధ్యాహ్నం లంచ్ టైం లా నా టీమ్ తో లంచ్ చేస్తూ ఉంటా కదా, అందరు అమెరికన్సే. సో తినుకుంటే ఏదో వీకెండ్ ప్లాన్స్ ఏంది అని చెప్పేసి ఏదో మాట్లాడుకుంటుండే. ఇక అట్లా ఏదో మాట్లాడుకుంటుంటే సడన్ గా నేనేమో సూపర్ మ్యాన్ సినిమా చూద్దాం అనుకుంటున్నా అని చెప్పిన. ఇక అట్లా కన్వర్జేషన్లు నడిచినాయి, అంత బానే అయింది. తర్వాత వీకెండ్ కి ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు బాగా ఆలోచిస్తుంటే నేను బాహుబలి చూడమని చెప్పి సజెస్ట్ చేసిన ఉండే. ఇది తెలుగు సినిమా, వేరే లెవెల్ వైబ్ ఉంటది, అసలు ఎపిక్ మ్యూజిక్, స్టోరీ వేరే, బుర్రపాడు ఉంటది అని చెప్పిన. అండ్ టర్న్స్ అవుట్ ఈ రోజు 10 years అయింది. ఇది ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ కోఇన్సిడెన్స్ రా. అంటే మరి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇన్ని రోజుల నుంచి వీకెండ్ కి సినిమా చూడమని నేను చెప్పకపోవడేంది, ఈ రోజే చెప్పుడేంది, ఈ రోజు 10th year అవ్వడేంది. సూపర్ జై మహేష్మతి. బట్ సైడ్ నోట్, మన దగ్గర యూఎస్ లా బాహుబలి 4K లో చూద్దామంటే నెట్ఫ్లిక్స్ లా లేదు. తెలుగుది హిందీ వర్జన్ ఉంది, ఇంగ్లీష్ వర్జన్ ఉంది, స్పానిష్ వర్జన్ ఉంది, మలయాళం ఉంది, అన్ని ఉన్నాయి. తెలుగు వర్జన్ లేదు. అమెజాన్ ప్రైమ్ లో కూడా లేదు. హూలులో చూస్తే హూలులో కూడా లేదు. అసలు తెలుగు వర్జన్ నాకు అసలు ఇంటర్నెట్ లోనే కనిపిస్తలేదురా. యూఎస్ లా చూడాలంటే యూట్యూబ్ లో చూడాలి, 4K డాల్బీలో చూడాలంటే లేనే లేదు. ఇక బాగా హర్ట్ అయ్యి సర్లే ఇంగ్లీష్ వర్జన్ చూడమని చెప్పిన. అవును ఇంగ్లీష్ వర్జన్ అంటే గుర్తొచ్చింది, మేబీ మనం కూడా ఒకసారి ఇంగ్లీష్ లో బాహుబలి చూడాలి. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, ఫాదర్ టు అ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు అ మర్డర్డ్ వైఫ్. ఒక రోజు ఇంగ్లీష్ లో చూసి వైబ్ అయిదాం. సో అప్పటి నుంచి ఏం పని చేసినా అంటే ఒక కొత్త డిజైన్ సిస్టమ్ తయారు చేస్తున్నా మన యూట్యూబ్ ఛానల్ కోసం. మంచి కూర్చొని కలర్ ప్యాలెట్, ఫాంట్స్ మొత్తం చేసినా కదా వేరే లెవెల్ వైబ్ వచ్చింది. సేమ్ ఇదే పని మన ఆఫీస్ లో ఒక డిజైన్ కి చేసినుండే. ఇప్పుడు మళ్ళీ కూర్చొని మన యూట్యూబ్ కోసం చేస్తున్నా కదా, సో వేరే లెవెల్ వైబ్ వచ్చింది. మంచిగా పద్ధతికి కూర్చొని ఇప్పుడే కొంచెం పని కంప్లీట్ చేసిన. వెల్ ఇట్స్ 1:14 PM రైట్ నౌ. టైం తెలియకుండా నిద్ర వస్తున్నా అని పని చేసుకుంటూ కూర్చున్నా. ఐ ఫీల్ అమేజింగ్ రైట్ నౌ. జిమ్ పోలేదు అని చెప్పేసి బాధపడతానేమో అని అనుకున్నా కానీ మళ్ళీ మన యూట్యూబ్ పనులనే కూర్చొని పని చేసుకుంటూ కూర్చున్నా కదా, ఫీలింగ్ అమేజింగ్. రేపు ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్, సో కొంచెం లేట్ లేచినా కానీ నడుస్తుంది కాబట్టి చిల్లున్నా. ఎంత చిల్లున్నా కానీ ఇట్స్ ఆల్రెడీ 1:15 కాబట్టి మూసుకొని పోయి పడుకోవాలి. అదే కళ్ళు మూసుకొని పోయి పడుకోవాలి. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అప్పటి వరకు మీరు కూడా ఈ రోజంతా ఇచ్చి పడేయండి. సో అది కథ. యా అంతే మరి, బాయ్.